అది అక్టోబర్ 7, 2009. నైనా పూజారి అనే మహిళ పూణేలో సినెక్రాన్ అనే కంపెనీలో వర్క్ చేసేది. ఆ రోజు వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల ఆఫీస్ లో లేట్ అయింది. నైట్ 9 అయింది. ఆ టైంలో వాళ్ళ హస్బెండ్ కి కాల్ చేసి నన్ను పిక్ చేసుకో అని ఫోన్ చేసి చెప్పింది. వాళ్ళ హస్బెండ్ ఓకే అని చెప్పాడు. నైనా చిన్నగా నడుచుకుంటూ బస్ స్టాప్ వరకు వచ్చింది. అక్కడ తన హస్బెండ్ కోసం వెయిట్ చేస్తుంది. ఇంతలోపే తన వర్క్ చేస్తున్న కంపెనీ క్యాబ్ డ్రైవర్ వచ్చి ఆమెతో ఇలా అన్నాడు, మేడం నేనే, ఎక్కండి, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా అని చెప్పాడు. ఆ క్యాబ్ లో అదే కంపెనీలో పనిచేస్తున్న గార్డ్ ఉన్నాడు అండ్ వేరే పర్సన్ ఉన్నాడు. బట్ నయానా ఎప్పుడు డ్రాప్ చేసే క్యాబ్ డ్రైవర్ ని, తన కంపెనీలోనే పనిచేస్తున్న గార్డ్ ని నమ్మి క్యాబ్ ఎక్కింది. సేఫ్ గా ఇంటికి రీచ్ అవుతాను, మనోళ్ళే కదా అనుకుంది. పాపం నైనాకి ఏం తెలుసు ఇదే తనకి చివరి రోజు అవుతుందని అండ్ వాళ్ళ మైండ్ లో అమ్మాయిని ఏదో చేయాలని ఉందని ఏం తెలుసు. కట్ చేస్తే నెక్స్ట్ రోజు నైనా అతి దారుణంగా చంపబడి శవమైంది. అసలు నైనాకు ఏం జరిగింది, వాళ్ళ ముగ్గురు అమ్మాయిని ఏం చేశారు అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అంతలోపు ఒక చిన్న రిక్వెస్ట్, లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు ఎంతగానో మోటివేషన్ గా ఉంటుంది కాబట్టి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మటుకి అసలు మర్చిపోకండి. నైనా పూజారి ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. చిన్నప్పటి నుంచి మంచిగా చదువుతూ ఉండేది. స్కూల్లో టాపర్ గా ఉండేది. 8th క్లాస్ లో ఉన్నప్పుడు తన క్లాస్మేట్ అయిన అభిజిత్ అనే అబ్బాయి వచ్చి నైనాకు ప్రపోజ్ చేశాడు. నైనా 8th క్లాస్ లోనే ఎంత మెచ్యూరిటీతో ఉండేదంటే అంత మెచ్యూరిటీతో ఉండేది. అభిజిత్ తో ఇప్పుడు ఇలాంటివి కుదరవు, నువ్వు మంచిగా చదువుకొని జాబ్ చేయి, అప్పుడు నేనే నీ దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుంటా అని చెప్పింది. అన్నట్లే అభిజిత్ జాబ్ తెచ్చుకొని నైనా దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు నైనా కూడా MBA కంప్లీట్ చేసి సినెక్రాన్ అనే కంపెనీలో వర్క్ చేస్తుంది. ఇద్దరు సెట్ అయి ఉన్నారు కాబట్టి ఇంట్లో చెప్పగా వెంటనే యాక్సెప్ట్ చేశారు. ఇద్దరు హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి లైఫ్ హ్యాపీగా సాగుతుంది. బట్ అక్టోబర్ 7, 2009 వీళ్ళ లైఫ్ మారిపోయింది. నైనా ఆఫీస్ కి యథావిధిగా వెళ్లి వర్క్ చేస్తుంది. వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల లేట్ అయింది. నైట్ 9 అయింది. తనని పికప్ చేసుకోవడానికి అభిజిత్ కి కాల్ చేసింది. అభిజిత్ పికప్ చేసుకుంటా అని చెప్పాడు. నైనా బస్ స్టాప్ లో ఎదురు చూస్తుంది. ఈ టైంలో నైనా దగ్గరికి క్యాబ్ డ్రైవర్ వచ్చి అమ్మాయిని ఎక్కించుకొని తన ఇంటికి తీసుకెళ్తా అని చెప్పాడు. దారిలో రూట్ మార్చి వేరే ప్లేస్ కి తీసుకెళ్లాడు. నైనాకి అర్థమైపోయింది ఏదో జరగబోతుంది అని. అయితే ఆ డ్రైవర్ కి ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక కార్ ని అటు ఇటు తిప్పుతున్నాడు. చివరికి పూణే సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న జేర్వాడి ఫారెస్ట్ కి తీసుకెళ్లాడు. అక్కడ ఆ అమ్మాయిని వాళ్ళ ముగ్గురు బలవంతంగా కారు నుంచి బయటకు దింపి ఆ అమ్మాయిని భయంకరంగా మానభంగం చేసి విపరీతంగా కొట్టి టార్చర్ అంటే ఏంటో చూపించారు. 6 గంటల పాటు ఇలా చేసి చివరికి చంపేశారు. అమ్మాయి ప్రాణం కోల్పోయిన తర్వాత వాళ్ళ ముగ్గురు బాడీని పట్టుకొని తీసుకెళ్లి షుగర్ కేన్ ఫీల్డ్ లో వదిలి అక్కడ పడేశారు. ఆ బాడీని కూడా వదలకుండా మరోసారి ముగ్గురు కలిసి మళ్ళీ విపరీతంగా మానభంగం చేశారు. దీన్ని బట్టి తెలుస్తుంది ముగ్గురు ఎంత డేంజర్ గా ఉన్నారు అని. పోలీసులు ఆ డెడ్ బాడీని కనుక్కొని పోస్ట్ మార్టం చేపించగా క్లియర్ గా రిపోర్ట్స్ లో ఎవరో కావాలనే హత్య చేసినట్లు వచ్చింది. అయితే పోలీసులకు ఒక ఆలోచన వచ్చింది. అసలు చంపింది ఎవరు అనేది పోలీసులకు చాలా రిస్కీగా మారింది. క్రైమ్ చేసినప్పుడు ఎంత పెద్ద క్రిమినల్ అయినా గానీ ఒక్క చిన్న తప్పు ఖచ్చితంగా చేస్తాడు. అదే ఈ ముగ్గురు కూడా చేశారు. ఆ అమ్మాయిని చంపినప్పుడు ఆమె ATM కార్డు తీసుకొని 61,000 రూపాయలు కొట్టేశారు. ఆ ATM లో సీసీ కెమెరాలో క్లియర్ గా వీళ్ళ ఫేసెస్ కనబడ్డాయి. 14 రోజుల తర్వాత ఈ క్లూ దొరికింది. ఇమీడియట్ గా పోలీసులు వాళ్ళని వెతకడం స్టార్ట్ చేశారు. అందులో ముఖ్య నిందితుడైన యోగేష్ రాట్ ని పట్టుకున్నారు. వీడి ద్వారా మిగిలిన ఇద్దరిని పట్టుకున్నారు. ముగ్గురిని తీసుకెళ్లి జైల్లో పడేశారు. చాలా కాలం కోర్టులో ఈ కేసు నడిచింది. కోర్టులో ఘర్షణలు, ఎవిడెన్స్ మార్పులు, కేసు తప్పుదోవ పట్టడం ఇలా జరిగింది. ఈ కేసు చాలా సంవత్సరాల పాటు సాగింది. ఈలోపే ఒక షాకింగ్ ట్విస్ట్ జరిగింది. యోగేష్ రాట్ జైలు నుంచి తప్పించుకున్నాడు. పోలీసులకు హెల్త్ బాలేదని చెప్పాడు. దీంతో పోలీసులు అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. సందు చూసుకుని హాస్పిటల్ నుంచి ఎస్కేప్ అయ్యాడు. 3 సంవత్సరాలు కనపడకుండా పోయాడు. 2013లో పోలీసులు వెతుకుతుండగా ఒక మారుమూల ప్రదేశంలో పని చేసుకుని హ్యాపీగా బతుకుతున్నాడు. ఆ మారుమూల ప్రాంతానికి వెళ్లి మరి పోలీసులు వాడిని పట్టుకున్నారు. ఆ తర్వాత ఈ కేసు పూణేలో చాలా అంటే చాలా ట్రెండింగ్ అయింది. పూణేలో ఉన్న ప్రజలు మొత్తం రోడ్డు మీదకి వచ్చి నైనాకు న్యాయం జరగాలి అని గవర్నమెంట్ ని వేడుకున్నారు. ఇలా పబ్లిక్ నుంచి కూడా ప్రెషర్ ఉండటంతో కోర్టు ఈ కేసు మీద ఇంట్రెస్ట్ చూపించడం స్టార్ట్ చేసింది. అండ్ ఫైనల్లీ 2019లో పూణే సెషన్స్ కోర్ట్ ఫైనల్ గా తీర్పిచ్చింది. ముగ్గురులో మెయిన్ నిందితుడైన యోగేష్ రాట్ కి డెత్ పెనాల్టీ విధించింది. మిగిలిన ఇద్దరికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చింది. కోర్టు చెప్పిన మాట ఏమిటంటే ఈ కేస్ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్ అని. 2009లో జరిగిన ఈ కేస్ 2019లో క్లోజ్ అయ్యి మంచి తీర్పు వచ్చింది. ఒక కేస్ 10 సంవత్సరాలు పట్టింది. ఇండియాలో కేసెస్ లాగ్ అవడం కొత్త ఏమీ కాదు. ఎనీవే నైనా పూజారి ఫ్యామిలీకి కేసు ఆలస్యమైన గానీ న్యాయం జరిగింది. ఈ కేసులో మనం ఒక వ్యక్తిని చాలా
అభినందించాల్సి ఉంది. ఎవరంటే అభిజిత్, నైనా హస్బెండ్. ఈ కేసులో అభిజిత్ 10 సంవత్సరాలు కష్టపడ్డాడు. పోలీసుల చుట్టూ తిరిగి కోర్టు ఎప్పుడు పిలిస్తే అప్పుడు కోర్టుకు వెళ్లి న్యాయం జరిగేలా చేశాడు. అండ్ ఇంకో విషయం ఏంటంటే అభిజిత్ కి వేరే అమ్మాయితో పెళ్లి జరిగింది. అయితే అభిజిత్ వాళ్ళ ఫ్యామిలీకి అలాగే నైనా ఫ్యామిలీకి నాకు మరో పెళ్లి వద్దన్నాడు. నైనాకి న్యాయం జరిగే వరకు పోరాడతా అని చెప్పాడు. బట్ ఇద్దరు ఫ్యామిలీస్ లేదు నువ్వు పెళ్లి చేసుకో, మంచి లైఫ్ ఉంది, నీ లైఫ్ బాగుంటుంది అని చెప్పడంతో అభిజిత్ వేరే పెళ్లి చేసుకున్నాడు. అండ్ అభిజిత్ వైఫ్ అభిజిత్ కి నయానా కేస్ కి న్యాయం జరగాలని చాలా సపోర్ట్ చేసింది. అండ్ ఫైనల్ గా అభిజిత్ కష్టం వల్ల కోర్టు న్యాయం చేసింది. నయన ఆత్మ శాంతించింది. ఒక రాత్రి జరిగిన క్రైమ్ వల్ల 2 కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి. సో మహిళలు కొంచెం జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఇలాంటి క్రైమ్ వీడియోస్ మరిన్ని కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మట్టికి అస్సలు మర్చిపోకండి. తిరిగి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.